హలో వెల్కమ్ టు 10 Max. కేజీఎఫ్ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న యష్ ప్రజెంట్ టాక్సిక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేస్తున్నారు. డిఫరెంట్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ మైండ్ బ్లాక్ చేస్తోంది. మరి టాక్సిక్ సినిమా ఓన్లీ ఫర్ అడల్ట్ అంటోన్న రాకింగ్ స్టార్ లేటెస్ట్ గా ఇచ్చిన అప్డేట్ ఏంటి? చెప్పిన టైంకి చెప్పినట్లే టాక్సిక్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు యష్. రీసెంట్ గా టాక్సిక్ లేడీస్ గ్లింప్స్ తో సర్ప్రైజ్ చేసిన రాకింగ్ స్టార్ ఇప్పుడు ఏకంగా సినిమా నుంచి తబాహీ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. యష్, కియారా అద్వానీ మధ్య హాట్ కెమిస్ట్రీ హైలైట్ గా వచ్చిన తబాహీ వీడియో సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. పాట వినడానికి యావరేజ్ గా ఉన్న విజువల్ పరంగా ప్రతి ఫ్రేమ్ లో యష్, కియారా అద్వానీపై రివీల్ అయిన లవ్ అండ్ బోల్డ్ రొమాన్స్ సీన్స్ మతిపోగొడుతున్నాయి. నిజానికి తబాహీ సాంగ్ విషయంలో యష్, కియారా అద్వానీ రొమాంటిక్ పోస్టర్ తో క్యూరియాసిటీ జనరేట్ చేసిన మేకర్స్ మార్చిలో కేవలం ఆడియో ట్రాక్ మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో టాక్సిక్ మేకర్స్ కి ఆడియన్స్ నుంచి కొంత డిసప్పాయింట్ ఎదురైంది. దీంతో సరిగ్గా 4 నెలల తర్వాత తబాహీ ఫుల్ వీడియో రిలీజ్ చేసి మొత్తంగా దానిని ఓవర్కమ్ చేశారు. తబాహీ సాంగ్ లో కియారాతో బోల్డ్ రొమాన్స్ తో మైండ్ బ్లాక్ చేసిన యష్ మిగిలిన హీరోయిన్స్ తోనూ ఇదే రేంజ్ లో రొమాన్స్ చేసి ఉంటారా అని డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. టాక్సిక్ సినిమాలో ఎలిజబెత్ రోల్లో నటించిన హ్యుమా ఖురేషీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతా టాక్సిక్ ఎన్నిసార్లు వాయిదా పడిందనే విషయం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారని, కానీ ఈ సినిమా కంటెంట్ ఎంత కొత్తగా ఉందో ఎందుకని ఆలోచించడం లేదనే కామెంట్స్ తో ఎగ్జైట్ చేశారు. ఇలాంటి సినిమాలు ఎప్పుడొచ్చినా సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాయని, టాక్సిక్ వరల్డ్ ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఆగస్టు 26 కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. మరటు వయోలెన్స్, ఇటు రొమాన్స్ తో వస్తున్న యష్ టాక్సిక్ తో క్రియేట్ చేసే సెన్సేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో వెయిట్ అండ్ సీ. ఇండస్ట్రీలో హీరోలు సక్సెస్ అయినట్లే వాళ్ళ వారసులు కూడా సక్సెస్ అయితే వచ్చే కిక్కే వేరు. ప్రజెంట్ ఇలాంటి కిక్ కోసమే ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నారు నాగార్జున. మరి కెరీర్ లో సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్న అక్కినేని అఖిల్ కి నాగ్ సపోర్ట్ ఈసారైనా కలిసొస్తుందా? లెనిన్ తో నిజంగానే మనోడు బాక్సాఫీస్ దగ్గర హిట్ కొడుతున్నాడా? అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా లెనిన్. ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోన్న ఈ సినిమా విడుదల ముందు రోజు వరకు కూడా వరుస ప్రమోషన్స్ చేస్తూ ఆడియన్స్ నుంచి సాలిడ్ అటెన్షన్ గెయిన్ చేస్తోంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన లెనిన్ సినిమాకి బిగ్ సపోర్ట్ గా ఉన్నారు అక్కినేని నాగార్జున. ఇప్పటికే లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా సక్సెస్ పై ధీమా వ్యక్తం చేసిన నాగ్ మరోసారి రిలీజ్ ప్రెస్ మీట్ లోనూ అభిమానులతో పాటు ఆడియన్స్ కి కూడా అదే భరోసా అందించారు. సో నాకు ఈ సినిమా అఖిల్ కరెక్ట్గా చేస్తే తనకి చాలా ఇంపార్టెంట్ అని, మాసెస్లోకి మట్టిలోకి వెళ్తాడు అనే గొప్ప నమ్మకం, నాకు బాగా గట్టి నమ్మకం. సో అఖిల్ని నేను స్క్రీన్ మీద చూసినగానే, ఎస్పెషలీ కొన్ని ఎమోషనల్ సీన్స్, తన డైలెక్ట్ కానీ అన్నీ చూసినగానే ఒక కొత్త అఖిల్ కనపడ్డాడు. అప్పటి నుంచి నేను అందుకునే ఎప్పుడు చెప్పినా కూడా యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ అ న్యూ అఖిల్. లెనిన్ సినిమా కోసం ఒక తండ్రిగా ఎంత చేయాలో అంతా చేశానని, ఈసారి అఖిల్ ఖచ్చితంగా హిట్ కొట్టడం గ్యారంటీ అన్నారు నాగార్జున. అంతేకాదు అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన మనం సినిమా తర్వాత తాను అంతగా ఇన్వాల్వ్ అయ్యింది కూడా లెనిన్ సినిమా విషయంలోనే అని ఎక్సైట్మెంట్ పెంచేశారు. అలాగే ఈ సినిమాలో అఖిల్ పెర్ఫార్మెన్స్ తో పాటు హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ బోర్సే కూడా అదే రేంజ్ లో అటు గ్లామర్, ఇటు యాక్టింగ్ పరంగానూ ఆకట్టుకుందని క్యూరియాసిటీని బిల్డ్ చేశారు. షీఈస్ ఎక్స్ట్రాడినరీ ఇన్ ద ఫిల్మ్, రియలీ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఫ్రేమ్ బిగినింగ్ టు ఎండ్. నేను మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను, ఈ అమ్మాయి కోసం యుద్ధాలు చేసేయచ్చు, అంత బాగుంది సినిమాలో, అంత బాగా చేసింది. అండ్ షీ వాజ్ వెరీ గుడ్. అండ్ భాగ్యశ్రీ ఫ్రమ్ అవర్ హోల్ టీమ్, థ్యాంక్ యూ. లెనిన్ సినిమా కోసం డైరెక్టర్ అండ్ టీం ఎన్నో కష్టాలు ఫేస్ చేసిందన్న నాగ్, మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమా కథ చెప్పినప్పుడే ఎంతో ఎక్సైట్ అయినట్లుగా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. అలాగే తమన్ మ్యూజిక్ లెనిన్ సినిమా మరో హైలైట్ అన్న నాగార్జున, థియేటర్స్ లో బీజిఎంకి సాలిడ్ రెస్పాన్స్ వస్తుందని, ఆ రేంజ్ లో ఆర్ఆర్ ఉందని అంచనాలు మరింతగా రెట్టింపు చేశారు. మొత్తంగా ప్రీమియర్స్ తోనే లెనిన్ బాక్సాఫీస్ హంగామా మొదలవుతుందని, మనోడు హిట్ కొడుతున్నాడంటూ సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నారు నాగ్. మరి నాగార్జున నమ్మకాన్ని అఖిల్ ఎంతవరకు నిలబెడతాడో వెయిట్ అండ్ సీ. మన నందు నాకు కథ చెప్పినప్పుడు నేను ఇది మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను, సార్ ఇది శ్రీరామపురంలో జరిగే కథ అన్నాడు.
శ్రీరామపురం అనగానే నాకు ఇమీడియట్గా యాంటెనా పైకి వెళ్ళింది, ఎందుకంటే అది మా నాన్నగారు ఊరు. బట్ కృష్ణా జిల్లా అది, బట్ ఇది చిత్తూరు జిల్లా అని చెప్పి మొదలుపెట్టాడు. ఎనివే యాంటెనా పైకి వెళ్ళిపోయింది, సో వింటర్ మొదలుపెట్టాను. అండ్ ఫెంటాస్టిక్ నేరేటర్ అండ్ అతను రాత డైలాగ్స్ కానీ ఇట్స్ రియలీ ఈ మధ్యకాలంలో అంత మంచి డైలాగ్స్ వినలేదు, నందు రాసిన డైలాగ్స్. ఈ రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాకి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అనేది చాలా కామన్ కావచ్చు. కానీ అదే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 100 కోట్ల రేర్ ఫీట్ కొట్టేందుకు దూసుకెళ్తోంది ఓ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా. మరి ఆ సినిమా ఏంటో, బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు సాధించిన రికార్డులేంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ ప్లే చేసిన మా ఇంటి బంగారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. జూన్ 19న ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా సూపర్ హిట్ గా నిలవడమే కాదు, 2 ఏళ్ల తర్వాత సమంతకి సాలిడ్ కమ్బ్యాక్ కూడా ఇచ్చింది. కేవలం మౌత్ టాక్ తోనే వసూళ్ల పరంగా సత్తా చాటుతోంది సమంత మా ఇంటి బంగారం సినిమా. ఇప్పటి వరకు ఓవర్సీస్ లో $2 మిలియన్ కి పైగా మార్కుతో అదరగొట్టిన శామ్ సినిమా వసూళ్ల పరంగా మరో సెన్సేషనల్ రికార్డ్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికాతో పాటు తెలుగు స్టేట్స్ లోనూ భారీ వసూళ్లు రాబడుతోంది సమంత మా ఇంటి బంగారం సినిమా. వరల్డ్ వైడ్ గా 96 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఫస్ట్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాగా 100 కోట్ల మార్క్ రికార్డ్ ని టచ్ చేసే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోయిన్ నటించిన సినిమాలు కూడా ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధించలేదు. నందిని రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాతో తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది సమంత. అనుష్క శెట్టి లీడ్ రోల్లో 2009లో విడుదలైన అరుంధతి సినిమా 70 కోట్ల వసూళ్లు చేస్తే, కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా 2018లో వచ్చిన మహానటి సినిమా 80 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ 2 సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ ని కేవలం మంత్ గ్యాప్ లోనే అధిగమించి ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో ఫస్ట్ 100 crore సాధించే సినిమాగా మా ఇంటి బంగారంతో సమంత అరుదైన ఈ రికార్డుని తన ఖాతాలో వేసుకోవడం పక్కా అంటున్నారు అభిమానులు. మరి 100 కోట్లకి జస్ట్ అడుగు దూరంలో ఉన్న సమంత ఈ ఫ్రైడేలోగా ఈ మార్క్ అందుకుంటుందా అనే అటెన్షన్ అందరిలో పెరిగిపోతోంది. ఇండస్ట్రీలో సక్సెస్ రావడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకు మించిన కష్టం. ప్రజెంట్ సిద్ధు జొన్నలగడ్డ సిచ్యువేషన్ ఇలానే ఉంది. మరి చివరిగా తెలుసు కదా సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన సిద్ధు ఇప్పుడు ఏమైపోయాడు? తిరిగి సక్సెస్ ట్రాక్లోకి వచ్చేందుకు ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు? డీజే టిల్లుతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత ఈ సూపర్ ఫామ్ ని కంటిన్యూ చేయలేకపోయాడు. స్టార్ బాయ్ స్టేటస్ సొంతం చేసుకున్న తర్వాత సిద్ధు నుంచి వచ్చిన జాక్ తెలుసు కదా సినిమాలు ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయాయి. 2 డిఫరెంట్ జోనర్స్ తో వచ్చిన ఈ సినిమాల్లోని సిద్ధు క్యారెక్టర్ ఆడియన్స్ మైండ్స్ లో ఫిక్స్ అయిన డీజే టిల్లు రోల్ ని ఏమాత్రం మ్యాచ్ చేయలేదు. ప్రెజెంట్ కంబ్యాక్ కోసం క్రేజీ ప్రాజెక్ట్ లైనప్ చేస్తోన్న సిద్ధు జొన్నలగడ్డకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ నుంచి మరో శిష్యుడు డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెలా, కార్తిక్ వర్మ దండు, కుమారి 21 ఫేమ్ సూర్యప్రతాప్, హుసేన్ షా కిరణ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ని పరిచయం చేసిన సుక్కు ఇప్పుడు తన సోదరుడు కుమారుడైన బాబీని దర్శకుడుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందనే న్యూస్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది. సిద్ధు ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ని లైనప్ చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 2 సినిమాలని పట్టాలెక్కించారు. ప్రొడక్షన్ నెంబర్ 40గా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ RSJ డైరెక్షన్లో ఓ సినిమా, అలాగే ప్రొడక్షన్ నెంబర్ 42 వర్కింగ్ టైటిల్తో యంగ్ డైరెక్టర్ అనిల్ కుమార్తో ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్ ఎంటర్టైనర్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. వీటితో పాటు టిల్లు క్యూబ్ సినిమా కూడా సితారా బ్యానర్ పైనే సిద్ధు చేయాల్సింది. మరి ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్తో టిల్లు హీరో ఎలాంటి కంబ్యాక్ అందుకుంటాడో వెయిట్ అండ్ సీ. ట్రెండింగ్ లో హృదయం మురళి ట్రైలర్ ఆకట్టుకుంటోన్న అవారాపన్ వీడియో సాంగ్, అగథా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్. ఏ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. హృదయం మురళి సినిమా తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అథర్వ మురళి, ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా శుక్రవారమే విడుదలవుతోంది. ఆవారాపంటూ మూవీ నుంచి విడుదలైన వే జునూన్ వీడియో సాంగ్ ఆకట్టుకుంటోంది. DC సినిమా నుంచి విడుదలైన హ్యాంగ్ ఓవర్ ఫస్ట్ సాంగ్ ఆకట్టుకుంటోంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా డెబ్యూ ఇస్తున్న ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది. MS రాజు ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్న అగథా సినిమా రిలీజ్ డేట్ ఈ గురువారం ప్రకటిస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
కామాక్షి భాస్కర్ల లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఓ సుకుమారి సినిమా నుంచి ఓ మెరుపుల తార లిరికల్ విడుదలైంది. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ సినిమా ఈ నెల 17న ఆడియన్స్ ముందుకొస్తుంది. లవ్ ఓ లవ్ సినిమా తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ క్రేజీ లవ్ ఎంటర్టైనర్ ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకొస్తోంది. జగపతి బాబు, లయ జోడీగా నటించిన వదలా సినిమా ట్రైలర్ ఈ గురువారం రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పినాక సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. కన్నడ హీరో గణేష్ నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్స్ లోకి రానుంది. వసుదేవ సుతం సినిమాకి సంబంధించిన ఆనందాల వేళ సాంగ్ విడుదల చేశారు ఆది సాయి కుమార్. రెయిన్బో సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది. కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతోన్న డ్యూ డేట్ సినిమా లాంచ్ గ్రాండ్ గా జరిగింది. వర్షి స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాని ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.